మిత్రులందరికీ నమస్కారం. కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్. ఈరోజు తమిళనాడులో విజయ్ టీవీకే అధినేత ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి మనందరి తరపున కూడా విజయ్ గారికి శుభాభినందనలు. అదేవిధంగా ఆ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు, అభిమానులకి శుభాకాంక్షలు. అయితే ఈరోజు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రాజకీయంలో మ్యాజిక్ ఫిగర్ అనేది ఎవరైతే సాధిస్తారో వాళ్ళనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా జరగడం జరుగుతుంది. దాన్ని గవర్నరు ప్రమాణ స్వీకారానికి సీఎంగా అర్హతను గుర్తించి ఆహ్వానం పలకడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యం మొత్తం మీద మనందరం కూడా చూసాం. ఆఖరికి అక్కడ భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ శత విధాల విజయ్ను ఆపడానికి, సీఎంగా అడ్డు కట్టవేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేసింది. ఆఖరికి ఆయన ప్రత్యర్థి అయినటువంటి డిఎంకేతో కూడా కలవడానికి సిద్ధపడినట్లుగా మనం మీడియాల్లోనూ పత్రికల్లోనూ అదేవిధంగా యూట్యూబ్లో కూడా సోషల్ నెట్వర్క్లో కూడా మనందరం చూడడం జరిగింది. ఇది అరాజకీయం. అయితే స్టాలిన్ చాలా హుందాగా, చాలా నికాస్ అయినటువంటి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేశాడు. విజయ్ని ఆహ్వానించాలని చెప్పి గవర్నర్కి కూడా పత్రికాముఖంగా కోరడం అనేది కూడా జరిగింది. నిజాయితీ విలువలతో కూడినటువంటి రాజకీయం అది. ఎక్కడా కూడా సీఎం పదవి మేమే అవ్వాలి అని అడ్డుకునేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ద్రవిడ సెంటిమెంట్ అంత గట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మంచి విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని ప్రదర్శించడం అనేది జరిగింది స్టాలిన్ గారి విషయంలో. అయితే విజయ్ విషయంలో ఆయన చేసుకున్నటువంటి పొరపాటు అంటే, ఈ మధ్యన ఎన్నికలైన తర్వాత రిజల్ట్ బయటకు వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడానికి మధ్యలో జరిగినటువంటి ఇదంతా కూడా విజయ్ తాలూకా స్వయంకృత అపరాధమే. ఆయన పెట్టుకున్నటువంటి పార్టీలో ద్రవిడ అనేటువంటి ఒక పదాన్ని చేర్చినట్లయితే విజయ్ ఇంకా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు మద్దతు అవసరం లేని విధంగా నిలబడడం అనేది జరిగి ఉండేది. కానీ ఎందుకు ఆయన ఆ పార్టీ పేరు పెట్టుకోలేదు. బట్ ఎన్నికల ప్రచారంలో మాత్రం సెక్యులర్ పార్టీగా ప్రకటించుకొని అందరి భగవంతుల్ని, అందరి దేవుళ్ళని మేము గౌరవిస్తున్నామని చెప్పి ప్రకటించుకొని ఆయన పోటీల్లో పాల్గొనడం అనేది జరిగింది. ప్రజాదరణ, ఆయన సినిమా గ్లామర్కి ఉన్నటువంటి ప్రజాదరణను ఓట్ల రూపంలో మార్చుకున్నాడు. కానీ తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఈ సినీ గ్లామర్ని డామినేట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ సగటు వయసు 27 నుండి 34-35 సంవత్సరాల మధ్య సగటు ఓటర్ తాలూకా వయసుగా నిర్ధారణ జరిగింది. అక్కడ కామన్గా ఉన్నటువంటి సినిమా తాలూకా ఎఫెక్ట్ పనిచేసి విజయ్ని అత్యధిక సీట్లు గెలుచుకునేలాగా ప్రేరేపించడం జరిగింది అన్నది వాస్తవమైనటువంటి కథ. అయితే అప్పటికే ఉన్నటువంటి ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి, ద్రవిడ నేపథ్యం అనేది విజయ్ సినీ గ్లామర్ కంటే ముందంజలో ఉందన్నది ఇది జగమెరిగిన సత్యం. కాకపోతే అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే అని రెండు పార్టీలుగా ఉండడం వల్ల వాళ్ళు కూడా విడిపోవడం, చరిసగం సీట్లు పంపకాలు చేసుకోవడం వల్ల ఈరోజు తీర్పు అనేది సంక్లిష్టంగా మారింది. అక్కడ సంకీర్ణం ఏర్పడింది. ఇదంతా కూడా గమనించుకోవాలి. ఈ విజయ్ పరిపాలన కూడా రాబోయే రోజుల్లో కత్తిమాది సాములాగే ఉండబోతుంది తప్ప ఆయన ఏది నచ్చితే అది చేయడానికి ఉండేటువంటి అవకాశాలు లేదు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ మద్దతుగా నిలిచాయి కాబట్టి ప్రజలకు మరింత పారదర్శకత, మరింత మంచి పరిపాలన అందించడానికి, ఒకవేళ వేరే విధంలో ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు వాళ్ళని నిలదీయడానికి కూడా ఉంటారు. కాబట్టి మంచి పరిపాలన తమిళనాడు ప్రజలకు ఈ కూటమి ఏదైతే ఉందో విజయ్ తరపున ఉన్నటువంటి కూటమి అంతా కూడా మద్దతుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు.